శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనము లలితా సహస్రనామ స్తోత్రములోని 25వ శ్లోకము నేర్చుకుందాము. అంతకన్నా ముందు మనం అందరం కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా అమ్మను తలుచుకుందాము. శ్రీమాత్రే నమః అనేసని అందరూ కూడా కింద కామెంట్లో రాయండి. అలాగే నిన్న అడిగిన ప్రశ్నకు లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఎవరికి ఉపదేశించారు అనేసని. మరి సమాధానము, లలితా సహస్రనామ స్తోత్రాన్ని హయగ్రీవ స్వామివారు అగస్త్య మహర్షికి ఉపదేశించారు అని. మరి ఈరోజు ప్రశ్న వచ్చేసి, మనకు వసిన్యాది వాగ్దేవతలు ఎంతమంది, వారి పేర్లు ఏమిటి? కింద కామెంట్లో రాయండి మీ జవాబు. రేపు ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాము. ఇప్పుడు మనము 25వ శ్లోకము నేర్చుకుందాము. ముందుగా శ్లోకం చూస్తే, సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితా అశ్వారూఢాధిష్ఠితా స్వకోటి కోటిభిరావృతా. ఈ శ్లోకంలో అమ్మవారి సైన్యములోని 2 ప్రధాన విభాగాలకు అధిపతులు అయిన గజసేనాధిపతి ఇంకా అశ్వసేనాధిపతుల గురించి వివరిస్తున్నారనమాట. మొదటి నామం చూసుకుంటే కనుక సింధురం అంటే ఇక్కడ ఏనుగు అని, వ్రజ అంటే సమూహము అనేసని, సంపత్కరీ దేవిచే నడిపింపబడుతున్న ఏనుగుల గుంపుతో సేవింపబడుతున్న తల్లి అనేసని చెప్పి, ఈ అమ్మవారు మనకి లలితాదేవి యొక్క అంకుశం నుండి ఉద్భవించారనమాట. అలాగే రెండవ నామం చూసుకుంటే కనుక అశ్వారూఢాధిష్ఠితా స్వకోటి కోటిభిరావృతా. కోట్ల కొలది గుర్రాలను నియంత్రించే శక్తి అన్నమాట ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. ఆ అమ్మవారి పేరే అశ్వారూఢ. ఈ అమ్మవారు లలితాదేవి యొక్క పాసాయుధం నుండి ఉద్భవించారనమాట. పాసము నుండి వచ్చిన అశ్వారూఢాదేవి గుర్రాలను నియంత్రిస్తున్నారు అనేసి చెప్పి, మరి మనం ఇప్పుడు ఒకసారి ఈ 2 నామాలు కూడా చూద్దాము. ఈ శ్లోకంలో మనకి 2 నామాలు వస్తున్నాయండి. 2 నామాలు కూడా మనకు 16 అక్షరాల నామాలే అన్నమాట. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితా అశ్వారూఢాధిష్ఠితా స్వకోటి కోటిభిరావృతా. మరి ఈ 2 నామాల్లో మహాప్రాణాక్షరాలు ఇంకా ఒత్తులు ఏమున్నాయో ఒక్కసారి చూద్దాము. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ 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 సేవిత. ధా అనేది మహాప్రాణాక్షరము, ధూ అనేది కూడా మహాప్రాణాక్షరము. అలాగే అశ్వారూఢాధిష్ఠితాస్వ కోటి కోటిభిరావృతా. ఢా అనేది మహాప్రాణాక్షరము, భీ అనేది కూడా మహాప్రాణాక్షరము. మరి సంపత్కరీ, తాకి కావత్తు వచ్చింది. సంపత్కరీ సమారూఢ, ఢా అనేది మహాప్రాణాక్షరము. ధూ, ధూ అనేది కూడా మనకి మహాప్రాణాక్షరము. మళ్ళీ ఇక్కడ వ్రజ సేవిత, వ్రా అన్నప్పుడు మనకి వాకి రావత్తు వచ్చింది. వాకి రావత్తు వచ్చిందనమాట. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత. అలాగే అశ్వ అన్నప్పుడు సాకి వావత్తు వచ్చింది. అశ్వారూఢ రూఢా ఢా, ఢా అనేది కూడా మహాప్రాణాక్షరము. ధీ, ధీ అనేది మహాప్రాణాక్షరం.
అశ్వారూఢాధిష్ఠి అంటే షీకి ఠా ఒత్తు వచ్చింది. ఠా ఠా అనేది మహాప్రాణాక్షరం మనకి. స్వ స్వ అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ సాకి వావొత్తు వచ్చింది. ఇక్కడ సా అనేది దీర్ఘం వచ్చింది, ఇక్కడ మామూలు సాకి వావొత్తు వచ్చింది. ఇది కుంటి సా అండి. శివ అనేసి శివాలో ఏ సా వస్తుందో అదనమాట, శివ. అలాగా ఆ సా పలకాలి శివ అనేసని. కోటి కోటి భీరావృత, భీ అనేది మహాప్రాణాక్షరము. వృ వృ అన్నప్పుడు ఇక్కడ మనకి వృ అనేది వా గుడింతంలోని వాకి రుత్వం వచ్చింది. వృత. అశ్వారూఢాధిష్ఠిత స్వకోటి కోటి భీరావృత, భీ భీరావృత. అశ్వారూఢాధిష్ఠిత స్వకోటి కోటి భీరావృత. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత. అశ్వారూఢాధిష్ఠిత స్వకోటి కోటి భీరావృత. మహాప్రాణాక్షరం వచ్చిన ప్రతి చోట కూడా వత్తి పలకాలి, కొంచెము స్ట్రెస్ ఇచ్చి పలకాలి. ఇక్కడ గమనిస్తే కనుక సా పక్కన 0 వచ్చింది, సి పక్కన 0 వచ్చింది. సంపత్కరి, సం అన్నప్పుడు 2 పెదాలు కలుస్తాయి అన్నమాట, స్పష్టంగా పలకాలి. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత. ధు సింధుర, సింధురం. ఇక్కడ సింధురం అంటే ఏనుగు అని, వ్రజ అంటే సమూహము అనేసని. మీరు ఇక్కడ సింధురం, సింధు అనేసని ధు ఒత్తు పలకం కదా. అదే మనకు ధ్యాన శ్లోకంలో చూసుకుంటే సింధూరారుణ విగ్రహం, అక్కడ సింధూరారుణ, సింధూరారుణకి ఒత్తు లేదు, మామూలు అన్నమాట, మామూలు దు అనేసి వస్తుంది. సింధూరారుణ అనేసని అక్కడ ఒత్తు ఉండదు. కానీ ఇక్కడ సింధురం, సింధురం ఒత్తు ఉంది. సింధుర వ్రజ సేవిత. సంపత్కరీ సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత. అశ్వారూఢాధిష్ఠిత స్వకోటి కోటి భీరావృత. మొత్తము 2 కూడా 16 అక్షరాల నామాలు. అంటే నామాన్ని మధ్యలో ఎక్కడ ఆపకుండా పూర్తి నామాన్ని ఒకేసారి పలకాలన్నమాట. మరి మనకి నామావళిలో వచ్చేసరికి శ్రీ కానీ ఓం కానీ చేర్చి శ్రీ సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః. ఇక్కడ తా యై, యై అనేది మనము మన నామావళిలో చెప్పేటప్పుడు యై అని చతుర్థి విభక్తిలో చెప్తామన్నమాట. శ్రీ సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః. శ్రీ అశ్వారూఢాధిష్ఠిత స్వకోటి కోటి భీరావృతాయై నమః. ఇంకోసారి చూద్దాము. శ్రీ సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః. శ్రీ అశ్వారూఢాధిష్ఠిత స్వకోటి కోటి భీరావృతాయై నమః. భీ అనేది ఒత్తి పలకాలి, ధా అనేది ఒత్తి పలకాలి, ధీ అనేది ఒత్తి పలకాలి. ఇక్కడ వచ్చేసి షీ కింద ఠా ఒత్తు ఉంది. ఠా అనేది మహాప్రాణాక్షరము. అశ్వారూఢాధిష్ఠిత స్వకోటి కోటి భీరావృత, భీరావృత. అశ్వారూఢాధిష్ఠిత స్వకోటి కోటి భీరావృతాయై నమః. ఇక్కడికి వచ్చేసరికి ఢా అనేది మహాప్రాణాక్షరము, ధు అనేది మహాప్రాణాక్షరము, ధు అనేది మహాప్రాణాక్షరం. సంపత్
समारूढ सिन्धुरव्रजसेवितायै नमः। సంపత్కరీ సమారూఢ సింధురవ్రజసేవితాయై నమః. ఇవండి ఈరోజు మనము నేర్చుకున్న శ్లోకం కానీ శ్లోకంలో నామాలు కానీ. రేపు మళ్ళీ మనము 26వ శ్లోకము నేర్చుకుందాము. అంతవరకు సెలవు. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.